స్పై సినిమాలంటే ఇంటెలిజెన్స్, సస్పెన్స్, సీక్రెట్ ఆపరేషన్స్, దేశభక్తి గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు స్పై అంటే 100 మందిని కొట్టేసే సూపర్ హీరోస్లా మారిపోయారా? నిజమైన గూఢచారి కథలు తెరపై కనిపిస్తున్నాయా? లేక దేశభక్తి, యాక్షన్, విజువల్ గ్రాండియర్ పేరుతో స్పై జోనర్ అసలు రూపాన్ని కోల్పోతుందా? ప్రేక్షకులు ఇంటెలిజెన్స్ గేమ్ని కోరుకుంటున్నారా? లేక యాక్షన్ సినిమానా? అసలు స్పై మూవీస్ ఫ్యూచర్ ఎటు వెళ్తోంది? ఇవాల్టి ఫోకస్లో చూసేద్దాం. ఒకప్పుడు స్పై సినిమాలంటే సీక్రెట్ మిషన్స్, ఇంటెలిజెన్స్ గేమ్స్, అండర్ కవర్ ఆపరేషన్స్. కానీ ఇప్పుడు స్పై అంటే సూపర్ హీరోలా మారిపోయాడా? పఠాన్ సక్సెస్ తర్వాత అదే ఫార్ములాతో వచ్చిన వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎందుకు బోల్తా పడింది? ఆడియన్స్ ఫిక్షనల్ స్పై యూనివర్స్ కి దూరం అవుతున్నారా? 2012లో ఏక్తా టైగర్ తో మొదలైన యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 వరకు ఒక బిగ్ ఫ్రాంచైజీగా ఎదిగింది. కానీ ఈ ప్రయాణంలో స్పై కథల కంటే స్టార్ పవర్, యాక్షన్ సెట్ పీస్ లో ఎక్కువగా పెరిగాయి. ముఖ్యంగా పఠాన్ బ్లాక్ బస్టర్ కావడంతో స్పై యూనివర్స్ ఫార్ములా ఎప్పటికీ పనిచేస్తుంది అనే నమ్మకం ఏర్పడింది. కానీ అదే నమ్మకానికి వార్ 2 పెద్ద పరీక్షగా మారింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి భారీ మల్టీ స్టార్స్ ఉన్నా కూడా వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్, భారీ అంచనాలు, స్పై యూనివర్స్ బ్రాండ్ ఉన్న కథ, భావోద్వేగాల కంటే యాక్షన్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందనే విమర్శలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసినా ఖర్చులతో పోలిస్తే బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. దీంతో ప్రేక్షకులు ఇప్పుడు కేవలం స్పై యూనివర్స్ పేరు చూసి థియేటర్లకు రావడం లేదనే సంకేతాలు కనిపించాయి. ఇదే సమయంలో మరో ట్రెండ్ కూడా కనిపిస్తోంది. ధురంధర్ లాంటి రియలిస్టిక్ స్పై యాక్షన్ ప్రాజెక్ట్స్ పై సోషల్ మీడియాలో ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ప్రేక్షకులు ఇప్పుడు వాస్తవికతను కోరుకోవడం, ఒక స్పై ప్రపంచాన్ని కాపాడడం కంటే ఒక మిషన్ ను ఎలా పూర్తి చేశాడనే అంశం వారికి ఆసక్తికరంగా మారుతుంది. అంటే స్పై జానర్ కు డిమాండ్ తగ్గలేదు, కానీ అతిశయోక్తి, యాక్షన్, ఫిజిక్స్ ను మరిచిపోయే ఫైట్స్, సూపర్ హీరో తరహా స్పై పాత్రలపై అయిష్టత పెరుగుతోందనే విషయం అర్థమవుతోంది. అయినా వైఆర్ఎఫ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఆల్ఫా రూపంలో తమ ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్పై యాక్షన్ మూవీని తీసుకొస్తోంది. ఆలియా భట్, సర్వరా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూలై 2026లో విడుదల కానుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ లో హై వోల్టేజ్ యాక్షన్ కనిపించినా సోషల్ మీడియాలో మళ్లీ అదే ఫార్ములానా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు టీజర్ లోని కొన్ని సన్నివేశాల ఒరిజినాలిటీపై కూడా చర్చ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆల్ఫా ముందు ఉన్న అసలు సవాల్ యాక్షన్ చూపించడం కాదు, స్పై యూనివర్స్ ఇంకా ప్రేక్షకులకు అవసరమేనని నిరూపించడం. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు స్పై సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, కానీ పాత ఫార్ములా కోసం మాత్రం కాదు. ఒకప్పుడు స్పై సినిమాల్లో హీరోసే దేశాన్ని, వీలైతే ప్రపంచాన్ని కాపాడేవారు. కానీ ఇప్పుడు స్పై ప్రపంచంలో హీరోయిన్స్ కూడా కీలకంగా మారుతున్నారు. హాలీవుడ్ సిటాడెల్, బాలీవుడ్ సిటాడెల్, హనీ బన్నీ, ఇప్పుడు ఆల్ఫా. ఇవన్నీ ఒక సరికొత్త ట్రెండ్ కి సంకేతాలా? నిజంగానే స్పై జోనర్లో హీరోయిన్ల డామినేషన్ పెరుగుతోందా, లేదంటే ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీనా? స్పై జానర్ లో మార్పు గురించి మాట్లాడితే ముందుగా సిటాడెల్ గురించి మాట్లాడాలి. హాలీవుడ్ వర్షన్ లో ప్రియాంక చోప్రా పోషించిన నాదియా పాత్ర కేవలం హీరోకు సపోర్ట్ కాదు, కథను నడిపించే పవర్ఫుల్ క్యారెక్టర్. యాక్షన్, ఇంటెలిజెన్స్, ఎమోషన్ అన్నింటిలోనూ ఆమె పాత్ర సమాన ప్రాధాన్యతను దక్కించుకుంది. అంటే ఒకప్పుడు స్పై సినిమాల్లో కనిపించే గ్లామర్ క్యారెక్టర్ ప్లేస్ ఇప్పుడు మిషన్ లీడ్ రేంజ్ కి చేరిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా కథ కోసం అవసరమా, లేక మహిళా ప్రేక్షకులను ఆకర్షించే వ్యూహమా అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తోంది. ఇండియన్ వర్షన్ సిటాడెల్, హనీ బన్నీలో ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కనిపించింది. వరుణ్ ధావన్ ఉన్నా కూడా సమంత పాత్రే ఎక్కువ చర్చకొచ్చింది. ఒక తల్లి, ఒక స్పై, ఒక సర్వైవర్ గా హనీ పాత్రకు ఎన్నో లేయర్స్ ఇచ్చారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ విమర్శకుల అభిప్రాయం మరోలా ఉంది. స్పై కథలో ఇంటెలిజెన్స్ గేమ్ కంటే పర్సనల్ డ్రామా ఎక్కువైందని కొందరు అభిప్రాయపడ్డారు. అంటే మహిళా కేంద్రిత స్పై కథలొస్తున్నా అవి నిజమైన స్పై థ్రిల్లర్లా, లేక ఎమోషనల్ యాక్షన్ డ్రామాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఆల్ఫాతో మరో పెద్ద ప్రయోగం చేస్తోంది. టైగర్, పఠాన్ లాంటి హీరోల తర్వాత తొలిసారి 2 మహిళా ఏజెంట్లను కేంద్రంగా పెట్టి సినిమా తీస్తోంది. ఆలియా భట్, సర్వరి పాత్రలను టీజర్ లో హై ఆక్టేన్ యాక్షన్ మోడ్ లో చూపించారు. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తోంది. గతంలో స్పై యూనివర్స్ సినిమాలో హీరోలే మెయిన్ అట్రాక్షన్. ఇప్పుడు అదే ఫార్ములాను మహిళా పాత్రలతో రిపీట్ చేస్తున్నారా, లేక నిజంగా కొత్త యాంగిల్లో కథను తీసుకొస్తున్నారా? ఆల్ఫా రిజల్ట్ దీనికి సమాధానం చెప్తుంది. అసలు ప్రశ్న ఏంటంటే, స్పై ప్రపంచాన్ని ఫ్యూచర్ లో హీరోయిన్స్ శాసిస్తారా? వాస్తవానికి ఇంకా పరిస్థితి అంత దూరం వెళ్లలేదు. ఎందుకంటే ఆల్ఫా లాంటి సినిమాలు కూడా
పెద్ద స్పై యూనివర్స్ లో భాగంగానే వస్తున్నాయి. అంటే మహిళా పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ పూర్తిగా వారి చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతోందని చెప్పలేం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు ఇప్పుడు హీరోలతో పాటు హీరోయిన్లను కూడా యాక్షన్, స్పై, మిషన్ ఆధారిత పాత్రల్లో చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆల్ఫా విజయం సాధిస్తే భవిష్యత్తులో స్పై జానర్లో మహిళా ఏజెంట్ల హవా మరింత పెరిగే అవకాశం ఉంది. స్పై సినిమా అంటే ఒకప్పుడు బాక్సాఫీస్ గ్యారంటీ అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేశభక్తి, రా ఏజెంట్స్, సీక్రెట్ మిషన్స్ ఉన్నా కూడా ఎందుకు కొన్ని సినిమాలే హిట్ అవుతున్నాయి? ఆడియన్స్ థ్రిల్లింగ్ గా ఉన్న స్పై మూవీస్ ని హిట్ చేయడంతో పాటు సరైన కాంటెంట్ లేని సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్పై మూవీస్ రిజల్ట్స్ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. మిషన్ మజ్ను, IB71, కుఫియా లాంటి సినిమాలు మంచి నటీనటులు, దేశభక్తి బ్యాక్ డ్రాప్ ఉన్న భారీ విజయాలు సాధించలేకపోయాయి. కారణం స్పై జానర్ పై ఆసక్తి తగ్గిపోవడం కాదు, కథల్లో కొత్తదనం లేకపోవడమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకే తరహా మిషన్స్, ఒకే తరహా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా నటనకు ప్రశంసలొచ్చినా సినిమా మాత్రం ఓటీటీకి పరిమితమైంది. IB71 యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద సాధారణ ఫలితాన్ని అందుకుంది. కుఫియా అయితే విమర్శకులను మెప్పించింది, కానీ మాస్ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంటే ఇప్పుడు ప్రేక్షకులు కేవలం స్పై ట్యాగ్ చూసి సినిమా చూడడం లేదనే విషయం ఈ రిజల్ట్స్ చెప్తున్నాయి. అదే ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మాత్రం స్పై మిలిటరీ జానర్ లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం 25 నుండి 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కారణం దేశభక్తి మాత్రమే కాదు, రియలిస్టిక్ మిషన్, బలమైన ఎమోషన్, ప్రేక్షకుల్లో నిజంగా జరిగిన సంఘటనను మళ్లీ అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగించడం. అందుకే హౌస్ ద జోష్ ఒక డైలాగ్ కాదు, ఒక నేషనల్ ఫినామినాన్ గా మారింది. అంటే స్పై జానర్ కు కాలం చెల్లిపోయిందని చెప్పలేం, కానీ ప్రేక్షకుల అభిరుచి మాత్రం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు భారీగా ఎలివేట్ చేసిన సూపర్ హీరో స్పైలను కాదు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ గేమ్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్లను కోరుకుంటున్నారు. ఉరి విజయానికి మిషన్ మజ్ను, IB71, కుఫియా లాంటి సినిమాల మిశ్రమ ఫలితాలకు మధ్య ఉన్న తేడా కూడా అదే. స్పై సినిమా హిట్ కావాలంటే ఇప్పుడు జెండా సరిపోదు, బలమైన కథ కూడా ఉండాలి. ఆడియన్స్ నిజంగా స్పై కథల కోసం థియేటర్స్కి వస్తున్నారా, లేక దేశభక్తి ఇమోషన్ కోసం వస్తున్నారా? పఠాన్, టైగర్, వార్ లాంటి సినిమాలు దేశభక్తిని ఒక వెపన్ గా వాడుకుంటే, దురంధర్ మాత్రం రియలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ తో 3000 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో ఇండియన్ స్పై జానర్ స్టోరీయే మారిపోయింది. యశ్రాజ్ స్పై యూనివర్స్ లో వచ్చిన పఠాన్, టైగర్, వార్ సినిమాలను గమనిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. దేశంపై ముప్పు, దేశాన్ని కాపాడే హీరో, చివర్లో జాతీయ గౌరవాన్ని నిలబెట్టే మిషన్. ఈ ఫార్ములా ప్రేక్షకులను థ్రిల్ చేసిన స్పై జానర్ ను ఒక దేశభక్తి యాక్షన్ ప్యాకేజీగా మార్చేసిందనే విమర్శ కూడా ఉంది. అంటే స్పై సినిమా విజయం కోసం దేశభక్తి ఇప్పుడు ఒక ఎమోషనల్ షార్ట్ కట్ గా మారింది. అయితే ధురంధర్ సిరీస్ విజయంలో కనిపించిన అంశం పూర్తిగా భిన్నం. ఇక్కడ హీరో జెండా పట్టుకుని ప్రసంగాలు చేయడు, శత్రు దేశంలో సంవత్సరాల పాటు అండర్ కవర్ గా జీవిస్తూ క్రిమినల్ నెట్వర్క్ లోకి చొరబడుతూ ఇంటెలిజెన్స్ గేమ్ ఆడుతాడు. యాక్షన్ కంటే మిషన్ పై, దేశభక్తి డైలాగ్స్ కంటే ఆపరేషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అందుకే ఈ సిరీస్ ను ప్రేక్షకులు ఒక రియలిస్టిక్ స్పై సినిమాగా ఆదరించారు. ధురంధర్ సిరీస్ 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడానికి మరో కారణం దాని ఎమోషనల్ రూట్. దేశభక్తి ఉంది, కానీ అది బలవంతంగా చెప్పిన నినాదాల రూపంలో కాదు. ఒక ఏజెంట్ తన కుటుంబాన్ని, తన గుర్తింపును, తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు వచ్చే బాధ చూపించారు. అందుకే ప్రేక్షకులు కేవలం యాక్షన్ ను కాదు, పాత్ర ప్రయాణాన్ని కూడా ఫీల్ అయ్యారు. స్పై జానర్ లో ఇదే పెద్ద తేడాగా మారింది. ఇప్పుడు స్పై జానర్ ముందున్న సవాల్ ఇదే. ప్రేక్షకులు ఇంకా దేశభక్తిని ఇష్టపడుతున్నారు, కానీ అది కథలో సహజంగా రావాలి తప్ప ప్రతి సీన్ లో ఎలివేషన్ లా కనిపించకూడదు. ధురంధర్ లాంటి సినిమాల విజయంతో ఒక విషయం స్పష్టమవుతోంది. ఇప్పటి ప్రేక్షకులు దేశభక్తిని గౌరవిస్తారు, కానీ ఇంటెలిజెన్స్, రియలిజం, బలమైన కథ లేకపోతే వార్ 2 లాంటి రిజల్టే ఇస్తున్నారు. స్పై సినిమాల్లో కేవలం దేశభక్తి ఒక్కటే సినిమాను గెలిపించదు. భవిష్యత్తులో స్పై జానర్ ను నిలబెట్టేది జెండా కాదు, బలమైన కథ. ఒకప్పుడు టాలీవుడ్ లో స్పై సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ, గూఢచారి, 116, మోసగాళ్ళకి మోసగాడు, ఏజెంట్ గోపి లాంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. కానీ రీసెంట్గా వచ్చిన ఏజెంట్, స్పై లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు బోల్తా పడ్డాయి? బాలీవుడ్లో వర్కౌట్ అవుతున్న స్పై ఫార్ములా
టాలీవుడ్ లో ఎందుకు ఫెయిల్ అవుతోంది? తెలుగు ఇండస్ట్రీలో స్పై సినిమాల హిస్టరీ చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఒకప్పుడు గూఢాచారి 116, ఏజెంట్ గోపి లాంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. రీసెంట్ గా గూఢాచారి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది. కానీ స్పై, ఏజెంట్ చాణక్య, చారి 111 లాంటి సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అంటే సమస్య స్పై జానర్ లో కాదు, ఆ జానర్ ను ప్రెజెంట్ చేసే విధానంలో ఉందనే విషయం అర్థమవుతోంది. స్పై జానర్ లో వచ్చిన విశ్వరూపం ఎందుకు కల్ట్ క్లాసిక్ గా నిలిచింది? ఎందుకంటే కమల్ హాసన్ కేవలం గన్ ఫైట్స్ మాత్రమే చూపించలేదు. టెర్రరిజం వెనుకున్న మానసిక స్థితి, అండర్ కవర్ ఆపరేషన్స్, అంతర్జాతీయ రాజకీయాలను కూడా కథలో భాగం చేశాడు. అదే ఏజెంట్, స్పై లాంటి సినిమాలు భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యాయి. కానీ ప్రేక్షకులు కోరుకునే ఇంటెలిజెన్స్, గేమ్, సస్పెన్స్, ఎమోషనల్ కనెక్షన్ మాత్రం కనిపించలేదు. గూఢాచారి సక్సెస్ కు మెయిన్ రీజన్ రియలిస్టిక్ ట్రీట్మెంట్. హీరో ఒక సూపర్ మ్యాన్ లా కాదు, పొరపాట్లు చేసే సాధారణ రా ఏజెంట్లా కనిపించాడు. కథలో ట్విస్టులు, దేశ భద్రతకు సంబంధించిన కుట్రలు, పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. కానీ గోపీచంద్, చాణక్య లాంటి సినిమాలో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. అసలు టాలీవుడ్ లో స్పై సినిమాలు ఎందుకు ఎక్కువగా సక్సెస్ కావడం లేదు అంటే, హిందీ ప్రేక్షకులు స్పై యూనివర్స్, దేశభక్తి, రా ఐఏఎస్ కాన్ఫ్లిక్ట్లను సులభంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం యాక్షన్ తో పాటు బలమైన డ్రామా, ఎమోషన్, క్యారెక్టర్ జర్నీ కూడా కోరుకుంటున్నారు. అందుకే కేవలం గన్స్, గాడ్జెట్స్, సీక్రెట్ మిషన్స్ ఉంటే సరిపోదు, స్పై కథలో కూడా భావోద్వేగం ఉండాలి. గూఢాచారి నిరూపించిన ఈ ఫార్ములాను చాణక్య, స్పై, ఏజెంట్ లాంటి సినిమాలు పట్టుకోలేకపోవడమే టాలీవుడ్ లో స్పై మూవీస్ ఫ్లాప్ కావడానికి అతిపెద్ద కారణంగా కనిపిస్తోంది.